టైమ్స్లో సినిమాల టికెట్ రేట్స్ మీద గట్టిగానే చర్చ జరుగుతోంది. కొన్ని సినిమాలు టికెట్ రేట్స్ భారీగా పెంచడం కారణంగా నష్టపోయాం అన్న వాదన కూడా ఉంది. అదే సమయంలో రీసెంట్ సక్సెస్ విషయంలో టికెట్ రేట్సే చాలా హెల్ప్ అయ్యాయి అన్నది నయా అప్డేట్. ఇంతకీ సినిమా రిజల్ట్ మీద టికెట్ రేట్ల ప్రభావం ఉంటుందా? రీసెంట్ టైమ్స్లో ఏమాత్రం బజ్ ఉన్న సినిమా అయినా టికెట్ రేట్స్ హైక్తోనే థియేటర్స్లోకి వస్తున్నాయి. కానీ ఈ పరిస్థితుల్లోనూ మా ఇంటి బంగారం సినిమాను నార్మల్ రేట్స్ కన్నా తక్కువ ధరకు థియేటర్స్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్లానే సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేసిందన్న టాక్ వినిపిస్తోంది. మా ఇంటి బంగారం మేకర్స్ నిర్ణయం ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా ఈ రేంజ్ సినిమాకు మినిమం హైక్ ఎక్స్పెక్ట్ చేస్తారు మేకర్స్. కానీ అలాంటి ఆలోచన లేకుండా సినిమా లాంగ్ రన్ కోసం ప్లాన్ చేసింది మూవీ టీం. ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు రెగ్యులర్ రేట్స్ కన్నా తక్కువ ధరకు సినిమాను థియేటర్స్ లో ప్రదర్శిస్తోంది. రీసెంట్ గా పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన ధురంధర్ సిరీస్ మూవీని కూడా ఎలాంటి హైక్స్ లేకుండానే రిలీజ్ చేశారు మేకర్స్. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించాయి. మీడియం రేంజ్ సినిమాల విషయంలో నార్మల్ రేట్స్కే సినిమా రిలీజ్ చేయడం మంచిదన్న అభిప్రాయం ఇండస్ట్రీ జనాల్లో ఎప్పటినుంచో ఉంది. రేట్లు పెంచితే 1-2 రోజులు మంచి వసూళ్లొచ్చినా లాంగ్ రన్ అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చేశారు. భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతోంది. పెద్ద సినిమా మంచి విజయం సాధించినా ఆ సినిమా టికెట్ రేట్ల విషయంలో మాత్రం విమర్శలు వినిపించాయి. రేట్లు ఇంకాస్త అందుబాటులో ఉంటే ఫుట్ఫాల్స్ పెరిగేవన్న టాక్ వినిపించింది. ధురంధర్, మా ఇంటి బంగారం సినిమాల సక్సెస్ తర్వాత టికెట్ రేట్ల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఈ ఎక్స్పీరియన్స్ల తర్వాత ఏ సినిమా అయినా సరైన కంటెంట్తో రీజనబుల్ టికెట్ రేట్స్తో రిలీజ్ అయితే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని ప్రూవ్ అయింది. మరి ఈ ఫార్ములాను అప్కమింగ్ మూవీస్ విషయంలో మేకర్స్ ఫాలో అవుతారేమో చూడాలి. ఎండలు కాస్త శాంతించడంతో మన హీరోలు జోరు పెంచేస్తారు. ఎవరిని చూసినా లొకేషన్లోనే కనిపిస్తున్నారు. ఇక షూటింగ్స్కి గ్యాప్ ఇచ్చేదే లేదంటున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే అందరూ సెట్స్లో బిజీ. సీనియర్ హీరోలు కూడా నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచేశారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? లెట్స్ వాచ్. నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్తో పాటు అధీరా సెట్ వర్క్ హలో నేటివ్ స్టూడియోలో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ పటాన్ చెరులో జరుగుతోంది. గోపీచంద్ వెంకట్ కాంబినేషన్లో వస్తోన్న సింగతో పాటు రవితేజ శివ నిర్వాణ కాంబోలో వస్తోన్న ఇరుముడి కొత్త షెడ్యూల్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. అల్యూమినియం ఫ్యాక్టరీ తర్వాత ఆర్ఎఫ్సి కూడా అంతే బిజీగా ఉంది. అక్కడే ప్రభాస్ ఫౌజీ షూటింగ్ జరుగుతోంది. ఫౌజీతో పాటే స్పిరిట్ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు ప్రభాస్. స్పిరిట్ షూటింగ్ చంచల్గూడ జైల్లో జరుగుతోంది. ఇక అల్లు అర్జున్ రాకా షూటింగ్ కొన్ని నెలలుగా ముంబైలోనే జరుగుతోంది. వారణాసి షూట్ శంషాబాద్ తాహిర్ స్టూడియోలో జరుగుతోంది. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ 5 వారాలుగా ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. అలాగే నాగార్జున 100వ చిత్ర షూటింగ్ కోటి విమెన్స్ కాలేజీలో, వెంకటేష్ కళ్యాణరామ్ సినిమా షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతున్నాయి. శ్రీ విష్ణు రామబ్బరాజు చిత్ర షూటింగ్ శంకర్పల్లిలోనే 7 వారాలుగా జరుగుతోంది. అందాల భామల ఆన్ స్క్రీన్ ఇమేజ్కి ఆఫ్ స్క్రీన్ ఇమేజ్కి అస్సలు సంబంధమే ఉండట్లేదు. ఆన్ స్క్రీన్ హోమ్లీ లుక్స్లో కనిపించే బ్యూటీ ఆఫ్ స్క్రీన్కి వచ్చేసరికి గ్లామర్ ఓవర్లోడెడ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మల సోషల్ మీడియా యాక్టివిటీ ఇప్పుడు టాప్లో ట్రెండ్ అవుతోంది తెలుసా? పెళ్లి తర్వాత సినిమా సెలక్షన్ విషయంలో పర్టికులర్గా ఉంటున్న కాజల్ అగర్వాల్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో బిజీ అవుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ గ్లామరస్ ఫొటోస్తో ఫాలోవర్స్ అటెన్షన్ను గ్రాప్ చేస్తున్నారు. కన్నడ భామ రుక్మిణి వసంత్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. తెర మీద ఎలాంటి రోల్స్ చేసినా ఆన్లైన్లో మాత్రం గ్లామర్ గేమ్కే మొగ్గు చూపుతున్నారు. సీతారామం సినిమాలో హుందాగా కనిపించే ప్రిన్సెస్ పాత్రలో టాలీవుడ్కు పరిచయమయ్యారు క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత కూడా మృణాల్కు ఎక్కువగా అలాంటి పాత్రలే వచ్చాయి. అయితే వెండితెర మీద హోమ్లీగా కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్టుగా పోస్టులు పెడుతూ ఉంటారు. బాలీవుడ్ మూవీస్తో పాటు అక్కడి ఈవెంట్స్లో అమ్మడి లుక్స్ ఇన్స్టెంట్గా వైరల్ అవుతుంటాయి. దీనికి తోడు ఆన్లైన్లో పోస్ట్ చేసే మృణాల్ ఫొటోస్కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. మృణాల్ లాగే ఆన్ స్క్రీన్ హోమ్లీ ఇమేజ్ క్యారీ చేస్తూ సోషల్ మీడియాలో గ్లామర్ ఇమేజ్ బిల్డ్ చేసుకుంటోన్న బ్యూటీ సంయుక్త మీనన్. గ్లామరస్ ఫోటోషూట్స్కు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ పిక్స్తో సోషల్ మీడియాలో టెంపరేచర్ రేస్ చేస్తున్నారు ఈ భామ. ఈ ట్రెండ్ను అందరికంటే ముందే మొదలుపెట్టిన బ్యూటీ మాళవిక మోహనన్. తెర మీద హుందాగా కనిపించే రోల్స్లో నటించే మాళవిక ప్రైవేట్ ఈవెంట్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో గ్లామర్ షో చేస్తుంటారు. అందుకే ఈ బ్యూటీస్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. జూలై నెలలో ఇంట్రెస్టింగ్ సినిమాలు బరిలో దిగుతున్నాయి.
యువ హీరోలు, క్రేజీ డైరెక్టర్స్ బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకు సై అంటున్నారు. డిఫరెంట్ జానర్స్ కంటెంట్తో పోటీకి సై అంటున్నారు. ఇంతకీ జూలైలో థియేటర్స్ని షేక్ చేయబోతున్న ఆ ప్రాజెక్టులేంటి? కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? హ్యావ్ ఎ లుక్. జూలై క్యాలెండర్కు ఇంట్రెస్టింగ్ మూవీతో వెల్కమ్ చెప్తున్నారు వర్స్టైల్ యాక్టర్ సత్యదేవ్. ఆయన లీడ్ రోల్లో వెంకటేష్ మహా రూపొందించిన రావ్ బహదూర్ జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు సత్యదేవ్. ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కిన నాగబంధం సినిమా కూడా అదే డేట్కు రిలీజ్ అవుతోంది. నాగబంధం సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. మైథలాజికల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బిగ్ బడ్జెట్తో ప్రెస్టీజియస్గా రూపొందించారు దర్శక నిర్మాత అభిషేక్ నామా. భారీ విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందిన సినిమా కావడంతో దిల్ రాజు హక్కులు సొంతం చేసుకోవడం నాగబంధం మీద హైప్ పెంచుతున్నాయి. ఈ సినిమాతో దర్శకుడిగా బిగ్ హిట్ మీద కన్నేశారు అభిషేక్ నామా. తొలి వారం డిఫరెంట్ జానర్ మూవీస్ రిలీజ్ అవుతుంటే రెండో వారంలో మాస్ ఫీస్ట్ ఇవ్వబోతోంది సిల్వర్ స్క్రీన్. యాక్షన్ లవ్ స్టోరీలుగా తెరకెక్కిన లెనిన్, శ్రీనివాస మంగాపురం సినిమాలు ఒక్కరోజు గ్యాప్లోనే రిలీజ్ అవుతున్నాయి. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న లెనిన్ జూలై 10న డేట్ లాక్ చేసుకుంటే దానికి ఒక్కరోజు ముందే జూలై 9న ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతోన్న శ్రీనివాస మంగాపురం రిలీజ్ కానుంది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అఖిల్కు తొలి సినిమాతో వస్తోన్న జయకృష్ణకు ఈ సినిమాల సక్సెస్ చాలా కీలకం కానుంది. జూలై 24న చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు కిరణ్ అబ్బవరం. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన బైలింగ్యువల్ మూవీ సిగ్మా జూలై 31న రిలీజ్ కానుంది. వీటితో పాటు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఎపిక్ కూడా జూలైలోనే ఆడియన్స్ ముందుకొస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఒకే నెలలో రిలీజ్కు క్యూ కట్టడంతో జూలై నెలలో థియేటర్స్ దగ్గర మంచి సందడి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రభాస్ లైనప్లో చాలా సినిమాలే ఉన్నా స్పిరిట్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ మధ్యకాలంలో ప్రభాస్ చేసిన సినిమాలకి స్పిరిట్కి చాలా తేడా ఉంది అంటున్నారు. మరి ఈ మూవీ విషయంలో అభిమానుల్ని అంతలా ఎగ్జైట్ చేస్తున్న విషయాలేంటి? అసలు ప్రభాస్ రీసెంట్ మూవీస్కి స్పిరిట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా గ్రాఫిక్స్ బేస్డ్ మూవీసే చేస్తూ వస్తున్నారు. జానర్ ఏదైనా ప్రభాస్ సినిమా అంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ తో సెపరేట్ వరల్డ్లో జరిగే కథలనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో మిర్చి లాంటి సినిమాలో కనిపించిన ప్రభాస్ ను మిస్ అవుతున్నారు ఆడియన్స్. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న స్పీడ్ సినిమాతో అభిమానుల కోరిక తీరబోతోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఎలాంటి గ్రాఫిక్స్ లేని సినిమాలో నటిస్తున్నారు. సెపరేట్ వరల్డ్స్ క్రియేట్ చేయకుండా, పెద్దగా గ్రాఫిక్స్ వాడకుండానే సినిమాలు చేయడం సందీప్ రెడ్డి వంగ స్టైల్. కేవలం కథ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లను బేస్ చేసుకుని సినిమాలు చేసే సందీప్ ఇప్పుడు ప్రభాస్తోనూ అలాంటి సినిమానే చేస్తున్నారు. స్పిరిట్ సినిమాలో రూత్లెస్ కాప్ గా కనిపించబోతున్నారు డార్లింగ్. పోలీస్ ఆఫీసర్ గా కనిపించేందుకు ఇప్పటికే స్లిమ్ లుక్ లోకి మారిపోయిన ప్రభాస్ ఆడియన్స్ ను వింటేజ్ మోడ్ లోకి తీసుకెళ్తున్నారు. చాలా కాలం తర్వాత రియల్ ప్రభాస్ ను తెర మీద చూసే ఛాన్స్ రావడంతో ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్స్ జోరు కనిపిస్తోంది కదా. ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ వరల్డ్ని, ఆ క్యారెక్టర్ని కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్ కూడా. కొనసాగింపు గురించి ముందు నుంచే హింట్స్ ఇస్తున్నారు. అయితే భారీ హైప్ క్రియేట్ చేసిన చాలా సీక్వెల్స్ ఇప్పట్లో ఆడియన్స్ ముందుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సలార్ రిలీజ్ కి ముందే సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కానీ పార్ట్ 2 ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందన్న విషయం అర్థం కావడం లేదు. సలార్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ సినిమా పనులు స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కూడా అదర్ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేశారు. ఈ ఇద్దరు హీరోల కమిట్మెంట్స్ పూర్తయితే తప్ప సలార్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదు. దేవర విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ప్రెజెంట్ డ్రాగన్ వర్క్ లో బిజీగా ఉన్న తారక్ నెక్స్ట్ త్రివిక్రమ్ కెప్టెన్సీలో భారీ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఆ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే మరో మూవీకి ఓకే చెప్తారు. అయితే రీసెంట్ గా తారక్ బర్త్డే సందర్భంగా దేవర 2కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదన్న డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. పుష్ప 2 షూటింగ్ టైంలోనే పుష్ప 3 కూడా ఉంటుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. లైన్ కూడా రెడీగా ఉందని చెప్పినా ఇప్పట్లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశమైతే లేదు. మరోవైపు కేజీఎఫ్ 3 విషయంలోనూ ఇలాంటి డైలమానే కొనసాగుతోంది. కేజీఎఫ్ యూనివర్స్ లో పార్ట్ 3 పక్కా అని మేకర్స్ అనౌన్స్ చేసినా అది ఇప్పట్లో అయితే మెటీరియలైజ్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. భారీ హైప్ క్రియేట్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ఇలా డైలమాలో పడడంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాల్టీ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.